రాజతరుణ్ గారు హాయ్ హాయ్ అండి. ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గత 2 సినిమాల కంటే ఈ సినిమా మీకు హిట్ కొట్టిద్దని అయితే నమ్మకం అయితే నాకుంది. హోప్ఫుల్లీ అండి. మీరందరూ ఆదరించాలి. అండ్ నేను వినాయకుడి భక్తుడిని. వినాయక చవితి రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా మీ అంతా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అది మారుతి గారు ఏదో కొద్దిగా బిజీగా ఉన్నారంట. అది ప్రభాస్ గారిది అది షూటింగ్లో ఉన్నారు సార్. అదే అదే అందుకే రాలేదని తెలిసింది. యా యా. సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ. ఏం పవన్ గారి సినిమాని లాగటానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి. అంటే పవన్ కళ్యాణ్ అందరూ ఫ్యాన్సే, ఆయన అంటే అందరూ ఇష్టమే. బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రెఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒకేవచ్చు, హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో, అది మా డైరెక్టర్కే తెలియాలి. తను కాదండి. కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా అని. ఓ మీరు అలా కనెక్ట్ చేశారా? మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. అంతే అంటారా? లేదు లేదు, రెండింటికి రిలేషన్ అండి, తిని కాదు. ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారుగా ఇలా ఇలా. నథింగ్ అండి, అలా వాడాలని స్పెసిఫిక్గా అనుకోలేదు. దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీ ఈజ్ మెంట్ ఫర్ దట్. అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి, ఒక యాక్టరు దేన్ని బాగా చేయగలడని చూస్తాం కదా. సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని ఏ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టర్ లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలరు అన్నప్పుడు అరే భలే చేస్తున్నావు చిరంజీవి గారి లాగా ఒకసారి చెయ్యి అని ఉంటాం కదా. అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్. అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని లేదు. దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అది రెగ్యులర్గా చెప్పామనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. అతను అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చిందండి. మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా. వెరీ బిజీ అండి. అంటే ఎంత బిజీ అని అంటే మేము వెళ్ళాలంటేనే కొంచెం భయపడతాం, అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా హీటెడ్గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మాలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సార్ రాజతరుణ్ గారు, అండి గత 2 నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు, ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు, మీరే కనిపిస్తున్నారు ఎటు వచ్చిన. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా 3వ సినిమా ఇది. యా. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం, అంత చిన్న సినిమా మధ్యలో కనీసం ఒక 1 నెల రోజుల గ్యాప్ అని ఉంటే బాగుంటుంది. మరి 1 వీక్లో వచ్చారు లాస్ట్ టైం మీరు. యా అంటే అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది అది. అంటే యాక్చువల్లీ తిరగబడరా స్వామి అని సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఉండడం వల్ల ఆ పురుషోత్తముడు అయితే అదే డేట్కి వద్దాం అనుకున్నాం అండి. కరెక్ట్గా అదే ఫిక్స్ అని వీళ్ళు కూడా ఈ డేట్కి వద్దామని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప అది అలా చేద్దామని ప్లాన్ చేసాం కదా, జరిగిపోయింది అంతే. అది ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో. అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి, యాక్చువల్లీ మా డైరెక్టర్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత 1 more కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది అంతే. సో బికాజ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ మీ అలాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూశాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు సార్ కొంచెం డీల్ చేసినట్టు కనిపిస్తుంది. అవును. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది అది. Yes, sir. కొంచెం ఇదైనా కానీ అది కొంచెం వల్గర్గా మారిపోతుంది. అది అవును. మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్లో ఎప్పుడైనా కానీ ఈ సీన్ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకొని ఆ బోర్డర్ దాటకూడదు. ఏదైనా కానీ ఈవెన్ చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్లో ఒకటి ఉంటుంది చిన్న డౌట్ అనేది, ఒక 2 ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి
హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి చేస్తే నేను చూడలేను కదా ఫస్ట్ పాయింట్, నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ ఒక ఫ్రేమ్లో చూపించాము అంతే కానీ అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాము. ఎందుకంటే హిలేరియస్గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా, ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 years. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 years. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ అండి. టీమ్ భలే ఉన్నాడే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే దీంట్లో అందరూ మేడ్ ఇన్ పీపుల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఎవరిబడి అంటే వాళ్ళంటే పాత కాపులు కానీ రాజ్ తరుణ్ అండ్ శేఖర్ చంద్ర. నార్మల్గా ఇప్పుడు మన హీరో రాజ్ తరుణ్ చాలా క్యారెక్టర్లతో మంచి సక్సెస్లతో బాగా పాతుకుపోయి ఉన్నాడు ఆడియన్స్ వ్యూలో ఇన్ జనరల్గా. అంటే తన మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక జడ్జ్మెంట్ ఆడియన్స్లోనే ఉన్నది ఈ రోజున. మీరు ఫస్ట్ టైం అతన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ దట్ యార్డ్స్టిక్ దట్ యూ టుక్ ఇన్ టు యువర్ హ్యాండ్? తన్ని డిఫరెంట్గా చూపించాలి, లేకపోతే తను ఇంకా తన తాలూకు ఉన్న పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నదేదో ఒక కొత్త పాయింట్ పట్టుకుని వచ్చి ఉంటారు కదా మీరు. ఓకే, కథ పాయింట్ చెప్పారు, ఏదో చీరలు కడతాడు అని. వాట్ ఈస్ యువర్ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? అంటే మీరు అన్నారు కదా సార్, తనకున్న ఒక పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి, అదైతే మైండ్లో లేదు సార్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని నీట్గా డిజైన్ చేసుకున్నాం. ఆ క్యారెక్టర్కి రాజ్ ఎలా అడాప్ట్ అవుతారని అలా అడాప్ట్ చేసాం సార్. అంటే ఈవెన్ లుక్ వైజ్, తన కాస్ట్యూమ్స్ వైజ్ మొత్తంగా. సో ఆ క్యారెక్టర్కి తను ఎలా అడాప్ట్ చేయాలి అంటే క్యారెక్టర్లోకి రాజుని పెట్టాం కానీ రాజులో క్యారెక్టర్ని తీసుకెళ్ళలేదు. ఓకే, బట్ 100% తన్ని మీ క్యారెక్టర్కి మీ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్కి తన ప్లస్ పాయింట్స్ ఏమేమి మీకు బాగా యాడ్ అయ్యాయండి క్యారెక్టర్కి, సినిమా? అంటే సినిమాకి చాలా యాడ్ అయింది సార్, చాలా యాడ్ అయింది. అంటే మెనీ టైమ్స్ కొన్ని సీన్స్లో అబ్బా ఈ కుర్రోళ్ళలో ఇంత పొటెన్షియాలిటీ ఉందండి అయ్యా ఇలా అనుకున్నానండి నేను. ఈ అబ్బాయికి ఏంది ఇంత పొటెన్షియల్ అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఈజ్ బియాండ్ మై కొన్ని విజువల్ మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అని. సో తను చంపేశాడు, సూపర్ చేశాడు. ఓకే, రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ సినిమా మొన్ననే అంటే దగ్గరగా కొంచెం యాక్షన్ పార్ట్ సెకండ్ హాఫ్ నువ్వు అందరినీ కొట్టడాలు గట్ట బీభత్సంగా తిరగబడారు స్వామిలా. ఇప్పుడు కంప్లీట్గా ఆడపిల్లలకి చీరలు కట్టే క్యారెక్టర్ అని చెప్పి మీ డైరెక్టర్ ఇందాక చెప్తున్నాడు కదా, అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ క్యారెక్టర్? ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. అంటే మనకి మామూలుగా ఇప్పుడు సరదాగా ఉండే క్యారెక్టర్లు ఎప్పుడు చేస్తూ ఉంటాం, అది మనకి రెగ్యులర్గా అనిపిస్తుంది. యూ సీ వెన్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్, అది ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవ్రీడే ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు అంటే మనమే ఆలోచించుకొని కొత్తగా ఎలా చేయాలి, అది మనకి పని అని ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. లేకపోతే ఏంటంటే ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. ఇది నాకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడు కూడా మనకి ఇందాక చెప్పినట్టే రిలీజ్ చూసినప్పుడు అందరికీ కూడా చాలా ఈజీ చిన్న లైన్ దాటడం అనేది చాలా తెలియకుండా వెళ్ళిపోవచ్చు. బట్ నాకు శివసాయి వచ్చి 1.5 hour నాకు కథ అంటే ఐడియా కథ అంతా అయిపోయిన తర్వాత తను అసలు ఎలా చూస్తున్నాడు సినిమాని అని నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు నాకు ప్రాపర్గా నమ్మకం వచ్చింది, లేదు తిను ఖచ్చితంగా లైన్ అయితే క్రాస్ అవ్వకుండా చేస్తాడు అండ్ చాలా చాలా పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్. అందుకే వెంటనే కలిసి అప్పుడు జైరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను, నన్ను కలిసి వెళ్ళిపోగానే వెంటనే మారుతి గారికి చేసి చెప్పాను నేను చేస్తాను, ప్లస్ కానీ తను డైరెక్టర్ అయితేనే చేస్తా, ఇంకెవరైనా అయితే మాత్రం ఐ కాంట్, నేను ఆ రిస్క్ తీసుకోలేను, బట్ తను డైరెక్టర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఐఎమ్ డూయింగ్ దిస్ నో మ్యాటర్ వాట్ అని చెప్పి. ఇది బలిబలే మొగాడి సినిమా ఇన్స్పిరేషనా భలే ఉన్నాడు అని? అసలు సంబంధం లేదండి దానికి. అంటే ఎంతైనా కానీ ఆ అంశం నుంచి వచ్చింది కదా సార్, మారుతి గారి దగ్గర కథకి సంబంధం లేదు. కానీ ఈవెన్ ఆ టైటిల్ ఫాంటింగ్ కూడా మారుతి గారిదే, ఆ భలే ఉన్నాడే సేమ్ మీకు ఆ లుక్ కనిపిస్తుంది. అంటే మారుతి గారి దగ్గర ఉన్న గొప్ప విద్య ఏంటంటే మనం ఒక టైటిల్ చెప్పగానే ఆయన స్కెచ్ చేసి ఇలా చూపించేస్తారు. సో అలా తీసుకున్నది మన స్పెసిఫిక్ డిజైన్ కూడా కాదు, బలిబలే మగాడు నుంచి ఆ అంశ తీసుకున్నాము.
ఆ కామెడీ ఏదైతే ఉండాలో అలాంటి కామెడీ ఉండాలి అని అనేది పెట్టుకున్నాం సార్. గుడ్ దట్ భలే భలే మొగాడు అంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, యాక్చువల్గా మారుతి గారు భలే భలే మగాడు వేలే దాంట్లో నాని గారికి ఒక చిన్న ఇది పెట్టారు, అంటే మర్చిపోవడం మతిమరుపు అనేది. అలాగే తర్వాత మహానుభావుల్లో కూడా శర్వా గారికి ఒక చిన్న ఇది ఉంటుంది. అలాగే మరి దీంట్లో కూడా దీనికి ఏమైనా చిన్న లోపం లాంటిది ఏమైనా పెట్టారా, లేదంటే కనుక పాయింట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? September 7th థియేటర్ కలిసి. గుడ్ క్వశ్చన్ అండి. అంటే డిఫెక్ట్ అయితే ఏమి లేదండి. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి డిఫెక్ట్ ఉందని మనం అనుకుంటాం అంతే. రాజ్ తరుణ్ గారు అంటే యాజ్ అన్ యాక్టర్ కింద ఏంటంటే ప్రతి సినిమాకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా అవ్వాలి కాబట్టి. బట్ ఇలాంటి కొన్ని యూనిక్ క్యారెక్టర్స్కి ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ ఏమి ఉండదు. శారీ డ్రైపింగ్ అనేది కొత్త పాయింట్ యాక్చువల్గా, ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో అయితే ఎక్కడ రాలేదు. సో మరి దాని గురించి ఎక్కువ అంటే జస్ట్ డైరెక్టర్ గారు చెప్పింది ఫాలో అయిపోయారా, లేదంటే కనుక మీరు కూడా ఏమన్నా దాని గురించి తెలుసుకోవడం కానీ, లేదంటే హోంవర్క్ కానీ, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ట్యూటోరియల్స్ ఉంటే అలాంటివి చూడడం కానీ? ఎందుకంటే ఆ ఫెమినైన్ లుక్ ఇది కూడా రావాలి కదా చిన్నగా. అంటే ఫెమినైన్ లుక్ రావడం అనేది ఆబ్వియస్లీ అంటే వెరీ యాక్టర్ ఎంతో కొంత తెలుస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే తను నాకు శారీ డ్రైపింగ్ అనేవి వీడియోస్ అవి చూపించాడు. అండ్ మాకు శారీ డ్రైపింగ్ ఆర్టిస్ట్ వచ్చేవారు, వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్తే అలా ఫాలో అయ్యేవాడిని. సో కొంచెం కొంతవరకు పర్లేదు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గరలో, అంటే మేము ప్రాక్టీస్ చేసాము, శారీ కట్టడాలు చేసే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేయించాం. బట్ యాక్టింగ్ అనేది సో లైక్ ఐ టోల్డ్ యూ, హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ ఈజ్ హ్యాపీ విత్ ఇట్ ఈజ్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఒక డైరెక్టర్కి తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడానికి కష్టపోతుంది. బికాజ్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్, తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ. సో చాలా ఈజీ అయిపోద్ది నాకు. మనీషా, వెల్కమ్ టు టాలీవుడ్. అంటే థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ అంటే మీరేం చెప్తారు? It was really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కో-యాక్టర్ ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ సీరియస్లీ. రాజ్ తరుణ్ గారు, సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళద్దు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికీ చాలా నచ్చుతుంది. సో I will be there for all the promotions. I will always be there. సో మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు. ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, ఈజీ అని అంతే యాక్చువల్లీ కట్టుకోవడం ఈజీ. యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచ చొక్కా ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఇబ్రాడి ఎందుకు మనకి కొంచెం బద్దగా ఉంది అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది, ఏం చేశారండి? నేనేమీ చేయలేదండి. నేను నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్తైన విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పిరేషన్? అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ అతను అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లటింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ. ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి, ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్. రాజ్ తరుణ్,
బాగా చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్ కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలడు. ఆయన చేసిన దాంట్లో 50% చేసిన సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనీషా. సో హాయ్ మై సెల్ఫ్ హిమమాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిలా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో అన్న యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్ ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు. I think this is just original me. So ee story meeku cheppinappudu what was your first thought actually? What was your first reaction? Actually నాకు చాలా funny అనిపించింది and very different కదా, because I've never heard of Sari Draper as a character, but నా character చాలా bubbly ఉంది, like చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్. అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో నేర్చేసుకున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేత. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్గా ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, కానీ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. రాజధర్ని గారు సార్ బాగున్నారా? గుడ్ గుడ్ గుడ్. సార్ గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడికి యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తిరుగుబాటు స్వామి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత. సారీ, నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు మీ అండ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాలే. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. So that is the only regret for me, nothing else. శేఖర్ చంద్ర గారు సార్, మీది అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్లో మ్యూజిక్ అయితే నిజంగానే అందరూ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూపిస్తే మామ కానీ, పిల్లికల్ల పాప సాంగ్ కానీ మీరు చెప్పారు లైక్ ఒక సాంగ్ అన్నది వేరే మూవీలోకి వాడాల్సింది, దాన్ని కొంచెం చేంజ్ చేసి పిల్లికల్ల పాప అన్న సాంగ్ యూజ్ చేసామన్నారు కదా. అప్పుడు అంటే వేరే కంపోజ్ చేస్తుంటే అది ఏమైందంటే అండి, అనుకోకుండా ఆ వర్క్ చేస్తుంటే రాజ్ భయ్య మా స్టూడియోకి వచ్చారనమాట. వచ్చి నేను క్యాజువల్గా వెయిట్ చేసిన, తను ఆ లాస్ట్లో ఏం విన్నాడో తెలియదు. 1 సెకండ్ 2 సెకండ్లే తను విన్నది. రాజ్ భయ్యను త్రినాథ్ గారు డైరెక్టర్ ఇద్దరు వచ్చారనమాట. మామూలు డిస్కషన్, హాయ్ త్రినాథ్ గారు అనుకుంటా ఉంటే తను ఎమ్మటే డార్లింగ్ మళ్ళీ సాంగ్ పెట్టేవా, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టే, అది వేరే ఏదో వర్క్ చేస్తున్నాను, అది కాదు ఒక్కసారి పెట్టాను. పెట్టిన తర్వాత వినేసి ఎమ్మటే త్రినాథ్ గారిని పిలిచి బయటికి వెళ్ళారు. బయట ఏంటబ్బా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు ఏంటి, నాకు ఐడియా లేదు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్ ఉంచుదామన్నారు. ఈ సాంగ్ ఉంచడం కాదు సార్, అది వేరే సినిమాది ఇదే అనుకుంటున్నాను, వాళ్ళకి అసలు వినిపించలేదు, వాళ్ళకి వాళ్ళ ఈవినింగ్ వినిపించాలి ఇది అన్న. కాదు లాక్ ఇది, సరే చూద్దాము, ఒక్కసారి నాకు ఇస్తే కనుక ఊరికే వింటాను అనేసి వాట్సాప్లో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 సార్లు వినేసి ఓన్ చేసేసుకొని ఇంకా లాక్ చేసేసుకొని వేరే వాళ్ళకి నేను అది వేరే చెప్పి ఇంకొక వారం అడిగి వేరే సాంగ్ చేసి, సో అట్లా తను ఫైనల్గా వేరే సింగర్స్తో పాడించినా కూడా నేను అప్పుడు విన్నదే, నేను అది 100 సార్లు వినేశానని
ఆడియో రిలీజ్ ముందు రోజు నేను బయటకు వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కుందామని వెళ్తే ఆ సాంగ్ వేరే వాళ్ళది వస్తుంది ఏంటి, అర్జెంట్గా ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి అర్జెంట్గా పాడేసేయాలి, నీది సూపర్ ఉంది వాయిస్ అని వెళ్ళి మళ్ళీ పాడి నెక్స్ట్ రోజు అనమాట. అయితే ఇందాక అన్నారు కదా నాతోటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాటలు చూసుకుని చెయ్యి, దీనికి పెట్టొద్దని అని అన్నారు కదా. మరి ఈ సినిమాలో ఆడవాళ్ళకి ఆమడ దూరం దీనికే చేసిన సాంగ్ వేరే దానికి ఏదైనా చేసి? దీనికే క్లారిటీగా ఉంది కదండి, చీరల బేరం అన్నాంగా. డైరెక్టర్ అయితే యాక్చువల్లీ రీసెంట్గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్గా, మీరు ఫిల్మ్లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నామని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా లేకపోతే ప్రమోషన్స్లో భాగమా ఏంటి అసలు? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడద్దు అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి, అదేం సంబంధం లేదు. హలో శివసాయి గారు. హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో సార్. సార్ ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు. సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నో అండి, తనకు తెలియదు, తనకు తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బీ ఫ్రాంక్ ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి, కాకపోతే సింక్ అయింది అంతే. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అదే దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డెంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే అండి. ఓకే, రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు. లేదు, ఓకే నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు, నేను చూడలేదు. నేను షూట్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్, ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఈ అంటే ఫస్ట్ టైం ఒక హీరో క్యారెక్టర్కి సారీ డ్రాపింగ్ అనేది, సో కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మారుతి గారు ఎప్పుడు యాడ్ అయ్యారు? ఫస్ట్ కథ పుట్టి నుంచి మారుతి గారు ఉన్నారా లేకపోతే మధ్యలో వచ్చారు? ఆద్యుడు అండి, మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత మేము అందరం పుట్టాం. ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్. ఒక లైన్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు నేను దాన్ని అంటే ఐ కాంట్ మేక్ లౌడ్ కామెడీ లైక్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది కదా. నేనేంటంటే ఒక సెటిల్డ్గా సెన్సిబుల్ కామెడీస్. సో అప్పుడు నేను మొత్తం రాసుకొని వెళ్తే సార్కి బాగా ఇంప్రెస్ అయ్యి బాగుంది అన్నప్పుడు నేను శారీ డ్రేపింగ్ అనేది అనుకుంటున్నాను సార్ అంటే హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. లైక్ క్యారెక్టర్ వైజే శారీ డ్రేపింగ్ తీసుకున్నామండి. ఆ క్యారెక్టర్కి హీ నీడ్స్ టు బీ, ఇందాక చెప్పినట్టు ఒక ఆడాళ్ళ చుట్టూ ఉండాలి కానీ ఈ షుడ్ నాట్ బి అంటే ఏ ఉన్నప్పుడు శారీ డ్రేపింగ్ అనుకున్నామండి. శేఖర్ చంద్ర గారు ఇక్కడ సార్, ఇక్కడ ఈ ఇయర్లో 3 మూవీస్ కంప్లీట్గా మీరు డిఫరెంట్ జోనర్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి హర్రర్ ఒకటి చేశారు, ఊరు పేరు భైరవకోన అంటే ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్స్, అండ్ ఇది మళ్ళీ ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి, ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమా. మనం నవ్వుకోవాలంటే అనుకొచ్చే మ్యూజిక్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఏంటి అనిపించింది టు మేక్ దిస్ మ్యూజిక్? అదే మీరు అడిగిన కరెక్ట్ అండి, బికాస్ అంబాజీపేట ఒక జానర్ అండి, ఒక సీరియస్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, రూరల్ ఫీల్ ఉంటుంది, అండ్ ఊరి పేరు భైరవకోన చాలా సీరియస్. సో ఈవెన్ నాకు కూడా చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నదర్ లవ్ స్టోరీ కానీ అట్లా, సో దిస్ హ్యాస్ నైస్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది, దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ మెయిన్లీ కామెడీ. సో కామెడీ నాకు కూడా చాలా రోజులు అయిపోయింది మంచి కామెడీకి మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేస్తామని. ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్లో వాయిస్తో ఫన్ చేయొచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ. సో అది ఓవరాల్గా మూవీ చూసేటప్పుడే ఆ హై వచ్చింది, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి స్కోప్ వచ్చింది, అండ్ సాంగ్స్ కూడా. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ అండి ప్రతి ఒక్కటి చెక్కి, అండ్ సో ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంతా కూడా. ఓకే, రాజ్ తరుణ్ గారు మీరు సినిమాను థియేటర్లోనే చూడండి అన్నారు ఇందాక, కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా, ఏంటి? లేదండి, లేదా?
అదే అంటే ఏమంటే ప్రతి సినిమా ఏదో ఒక టైంలో ఓటీటీలో రావాలి. అలాంటప్పుడు ఎలాగో వచ్చేస్తుంది నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంట్లోనే ఒకళ్ళు ఇద్దరు కలిసి చూడడం వేరు, థియేటర్లోని ఒక 200-300 మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో లైట్లన్నీ ఆపేస్తే నాకు ఇప్పటికే అండి, నేను చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలో అక్కడ చెప్పాను, నాకు ఒక్కడు అన్న సినిమా చూసినప్పుడు ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది. లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, ఒక ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయానండి. ఐ కంప్లీట్లీ వెంట ఇంటు ద ఫిల్మ్. నేను ఆ సినిమాలో బతికేశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తెగ్గ చూడడం మొదలుపెట్టాను థియేటర్ల సినిమాలు. సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒక 30 మంది 40 మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు, మనం ఒక్కలే కూర్చొని చూస్తే వేరు. సో ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్, అండ్ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదండి. మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారిది ది గోట్ వస్తుంది, చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి. వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెకండ్న ఉంది, వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు. మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన? ఒక్కటి చెప్తానండి, మనం చాలాసార్లు కూడా పండగకి, సంక్రాంతి పండగకి మనకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను, సినిమా నాకు ప్రాణం. అండ్ ప్రతి సినిమా బాగా ఆడాలండి, ప్రతి సినిమా బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ సినిమా నచ్చకపోతే, బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి. ఎన్ని సినిమాలని చూస్తారు. అన్ని సినిమాలు రాజ్ తరుణ్ గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే మీరేనా? సరే, ఆమె క్లాస్ట్రోఫోబిక్ అండి, ఐ కాంట్. సార్ న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్లో గట్టిగా కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, అటు పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్లో ఫైట్. మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, హే ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, ఛాన్సే లేదన్నా నేను. క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు వెరీ మచ్. రాజ్ తరుణ్ గారు ఇక్కడ సార్. యా అండి, ఈ ఇయర్లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాస్వామి రంగ కావచ్చు అండ్ తిరగబాటు స్వామి, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడే ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందులో వీటీవీ గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్లోకి మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు? ప్రాబబ్లీ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్డ్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాజ్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారండి. సో ఐ థింక్ అంటే ఉయ్యాల జంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల జంపాల సినిమా విస్మా వాటి వల్ల. ఇప్పుడు సినిమా విస్మా చూస్తే అది మా సినిమాలో ఉంటుంది కానీ ఫైటే ఉండదు, ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండవు సినిమాలో. సో అంటే పక్కింటి అబ్బాయిలాగా అలాగా చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు ఇట్స్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. రిలేటబిలిటీ ఉంటుందండి, చాలా చాలా రిలేటబుల్. అంటే ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి అంటే హీస్ ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనవాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టాడు, అంతే తేడా. మీ డైరెక్టర్ గారు ప్రాస్ బాగుందండి. నో ఇట్స్ ఫ్యాక్ట్ అండి. మనం స్టార్టింగ్ అనుకున్నప్పుడు కూడా ఆయన రైటర్ కూడా కదా, ముద్ద పెట్టడం అనేది కేరింగ్, ముద్దు పెట్టడం అనేది రొమాన్స్. సో అమ్మాయి చూసిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా లవ్లో పడేది ఎలా పడుతుంది? ముద్ద పెట్టడం కానీ అరే చాలా కేరింగ్ అని లవ్లో పడిపోతుంది. లవ్లో పడిన తర్వాత వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్, ఉమెన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చిన్న రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరైనా అది లేనప్పుడు ఏంటి ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టాడు అనేది ఒకటి వస్తుంది కదా. దట్ ఈజ్ వాట్ భలే ఉన్నాడు అండి. బాగా చెప్పాడు కదా, బాగా చెప్పాడు. రాస్తారు ఇందులో సారీ డ్రైపింగ్ ఉంది కదా. సో మామూలుగానే చాలా మంది మగవాళ్ళు అనేస్తారు ఎంతసేపు రెడీ అవుతావు, ఇంత గంటలు టైం పడుతుంది అని చెప్తే ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్. అది ఆ షూట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ చెప్పా, ఎప్పుడన్నా సరే ఎవరన్నా అమ్మాయి 4 గంటలు తీసుకున్నా వెయిట్ చేస్తా తప్ప ఒక మాట. బికాస్ అయ్యా బాబోయ్ సారీ కుర్చీలు పెట్టడం కానీ ప్లేటింగ్ పెట్టడం కానీ కష్టం అని చెప్పి బాగా అనిపించిందా మీకైతే? అంటే కష్టం అని కాదండి, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఎస్
కష్టం అని కాదు, అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ టైం తర్వాత అలవాటు అయిపోతుంది, బట్ ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు, అంటే కొంతవరకు పర్లేదండి, అంత ప్రొఫెషనల్గా అయితే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. రాజ్ తరుణ్ గారు అండ్ ద టీమ్, డైరెక్టర్ గారు, యాక్చువల్లీ కూడోస్ టు యూ బికాజ్ ఇది చాలా సెన్సిబుల్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఎవ్వరూ తెలుగులో ట్రై చేయలేదు. సెన్సిబుల్గా డీల్ చేశారా? యూ డిడ్ మేడ్ ఫన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ దట్. అంటే గోయింగ్ త్రూ వాట్ అండి? కొంచెం ఇందాక అన్నారు కదా, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ 0.5 క్యారెక్టరైజేషన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఓకే, దెర్ ఇస్ బిహేవియర్ అదే సార్, అది కూడా లేదు సార్. సీరియస్లీ సారీ, ఐ డెంట్ మీన్ దట్. మైట్ బి ట్రైలర్లో అలా వచ్చిందేమో, సినిమాలో మాత్రం వీ మేడ్ లెవెల్ బేస్, అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ లైన్ దాటలేదండి, చాలా డీసెంట్గా నీట్గానే ఉంటుంది. రైట్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లేదండి, అంటే వీ డింట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్, ఆబ్జెక్టిఫైయింగ్ ఎనీథింగ్, అలాంటిది ఏం చేయలేదండి. సార్ నాకు ట్రైలర్ కంటే ముందు, ఇంతకు ముందు టీజర్ అండ్ పోస్టర్ చూసినప్పుడు లేడీస్ టైలర్ గుర్తొచ్చింది. సో దాన్ని అంత రేంజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? అబ్బో, అది ఇట్స్ బిగ్ థింగ్ అండి. పెద్ద ఆయన అయితే మంచిదే, కానీ ఆయనతో మనం వాడు కంపేర్ చేసుకుంటాం. వంశీ గారు అవ్వాలని కోరుకుంటాము, బట్ అది మీ చేతిలో ఉంది కదా, అంతే. యూ హ్యావ్ టు మేక్ ఇట్. రాలేదండి ఆ సెన్సిబిలిటీస్. శివసాయి గారు. హాయ్ అండి, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది, సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, ఫ్రమ్ గీతా సుబ్రహ్మణ్యం 3 seasons దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు మీ జర్నీ చూసుకుంటే ప్రతిసారి కపుల్స్లో డిఫరెంట్ జానర్లో చూపిస్తున్నారు మీరు. సో కపుల్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు, లవర్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు. సో ఈసారి ఇప్పటి వరకు మేము చూడని పాయింట్ ఏదైనా చూపించబోతున్నారా ఇందులో? అండి, అంటే లైక్ మీరు గీతా సుబ్రహ్మణ్యం చూస్తుంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద కపుల్ అండి. ఓకే, ఇట్స్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ అబౌట్ ద కపుల్, ఇట్స్ అబౌట్ ఎ ఫ్యామిలీ, అబౌట్ కల్చర్, అబౌట్ సొసైటీ, ఎవ్రీథింగ్ ఐ డీల్ వెరీ నైస్లీ అండి. సో 3 seasons గీతా సుబ్రహ్మణ్యం అయిపోయాయి కదా, సో 4th one మూవీగా మేము ఏమైనా చూడొచ్చా 70mm? అంటే స్టెప్పింగ్ స్టోన్ అండి. నాకు గీతా సుబ్రహ్మణ్యం నా ఫస్ట్ స్టెప్, లైక్ ఆడియన్స్కి వెళ్ళడానికి గీతా సుబ్రహ్మణ్యం నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్. నౌ ఐఎమ్ ఇన్ టు ఫేజ్ కదా, సో అదైతే లేదు ప్లాన్. హోప్ఫుల్లీ ఒక కపుల్ డ్రామా తీయాల్సి ఉంటే ఐ విల్ మేక్ ఇట్. ఓకే, రాస్తారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఉయ్యాల జంపాల దగ్గర నుంచి మీ యాసకి చాలా పెద్ద, అంటే లైక్ ఓకే డన్, ఇలాంటి యాసలో కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు, లైక్ భలే ఉన్నాడే అని అయితే అనుకున్నాం. వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో ఇన్ ఫ్యూచర్ అలాంటిది ఏదైనా? ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ అంటే క్యారెక్టరైజేషన్ కథ కూడా కుదరాలి కదా. సో గుడ్ ఇస్ ద డైలెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మేము సినిమాలో మాత్రం నో డైలెక్ట్. నేను పొరపాటు నాకు తెలియకుండా ఎప్పుడైనా వచ్చి రాస్తారు బయటకు వస్తున్నాడు, రాధా కావాలి. ఓకే, వన్ మోర్. ఓకే, మీకు చాలా అంటే లైక్ భలే ఉన్నాడే మూవీలోని బాగా డిఫికల్ట్ అండ్ కష్టంగా అనిపించిన సీన్ ఏంటి? అండ్ లైక్ అమ్మో ఏంటి ఇంత కష్టపడ్డా, ఇప్పటి వరకు నా కెరియర్లో నేను కష్టపడలేదు ఇంతగా ఈ సీన్ చేస్తున్నప్పుడు అని, అలాంటిది ఏదైనా? హానెస్ట్లీ అలా అలా ఏం లేదండి. ఆయన ఎలా ఉంటుందంటే, స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత డైలాగులు అయ్యి అంటారు, అంతే డైలాగులు అంటారు. అంటే నాకు తెలిసి ఈ సినిమా మొత్తం డైలాగులు ఈజ్ ఈక్వల్స్ టు ఆయన ముందు సినిమాల్లో 1, 2, 3 scenes డైలాగ్స్. అంటే తెలుగు వచ్చిన ఆయనతో ఏమో తెలుగులో తక్కువ డైలాగులు, తెలుగు రాని ఏమితో ఏమో ఎక్కువ డైలాగులు చెప్పించాం. రాజ్ గారు, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, మగాళ్ళ లైఫ్కి రక్షణ లేకుండా పోయిందండి. మామూలుగా సమాజంలో ఆడవాళ్ళ లైఫ్కి రక్షణ లేదని అంటారు కదా, మీరు దాన్ని రివర్స్లో చెప్పారు ఏంటండి? ఆ సిచ్యువేషన్ బట్టి అలాగా చెప్పాను అంతే సార్. అంత సొసైటల్ ఫ్యాక్ట్ కదండి. బీయింగ్ ఏ మగాడిగా మీరు చెప్పండి, రక్షణ ఉందా అండి? మనం చెప్పుకోము అంతే, మనం చెప్పుకున్న వినేవాళ్ళు ఉండరు. అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా డైరెక్టర్గా మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అని అంటే అది ఎలా ఉంటుంది అంటే సార్, హార్ట్ సర్జన్కి ఫస్ట్ హార్ట్ అటాక్ రావాలి అన్నట్టు ఉంటుంది సార్. డైరెక్టర్ గారు సార్ కాదు, రక్షణ లేదా అని అడుగుతున్నారు, బానే ఉన్నారు కదండి సేఫ్టీగా? నేను ఇక్కడే ఉన్నానండి. రాజ్ తరుణ్ గారే సేఫ్టీగా ఉన్నారు. సొసైటీ గురించి చెప్తున్నానండి. సొసైటీలో కూడా మీకేమో హ్యూమన్ కి సేఫ్టీ లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. కాదండి, నేనే చెప్తాను, ఫస్ట్ టైం ట్రైలర్ ప్లే చేసినప్పుడు అందరూ నవ్వారు కదా, అదే కదా కావాలి మాకు. హ్యూమన్ కి సేఫ్టీ. సొసైటల్ కామెంట్ లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అలా ఏం చేయలేదు, నవ్వించడానికి చేసి, నవ్వించడం కోసం. అంతకంటే ఇంకా రాజ్ తరుణ్ గారు.
యా అండి సార్ ఇక్కడండి. దిస్ ఇస్ లయా ఫ్రమ్ బీఆర్కే న్యూస్. టైటిల్ కూడా చాలా బాగుంది, మీకు తగ్గట్టే ఉంది, భలే ఉన్నాడే అన్నట్టు. సో యూ ఆర్ వెరీ చూజీ అబౌట్ ది స్క్రిప్ట్స్. సో విచ్ ఎలిమెంట్ ఇంప్రెస్డ్ యూ టు యాక్సెప్ట్ ది స్టోరీ అంటే ఏమని చెప్తారు? ఫర్ మీ ఫస్ట్ పాయింట్ నాకు చెప్పడం మారుతి గారు చెప్పారండి. నాకు పాయింట్ చెప్పింది ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే, నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ షూటింగ్లో ఉంటే శివసాయి అనే అబ్బాయి తను పంపిస్తాను ఒక్కసారి వినండి అంటే, సరే ఓకే అన్న పంపించారు. సో ఈ కేమ్ అండ్ నాకు తిని కూడా నాకు కథలా చెప్పి తిని సినిమాని ఎలా చూస్తున్నాడు అన్న విషయం చెప్పాడు. సో ఒక 1.5 hours మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఐ గాట్ కన్విన్స్డ్. నాకు అంటే ఒకటి పాయింట్ కొత్తగా ఉంది, లైన్ కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తి ఈ సినిమాని ప్రాపర్గా ఎక్కడ గీత దాటకుండా చాలా అద్భుతంగా తీయగలడని నమ్మకం వచ్చింది నాకు. సో ఇమీడియట్లీ ఐ సెడ్ yes. అండ్ ఈ మధ్య కాలంలో మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్లో ఎక్కువ రొమాన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో దాని గురించి పురుషోత్తముడు సినిమాలో రొమాన్స్ ఎక్కడ ఉంది? హాయ్ రాజ్. రాజ్, దిస్ ఈజ్ రాణి. హాయ్. సో సోషల్ మీడియాలో పెళ్లి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది మీ మీద. ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో కూడా తెలియట్లేదు. సో రియల్ లైఫ్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఏం చెప్పండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు. శేఖర్ చంద్ర గారు డైలాగు కుదురుతుంది కదా అని చెప్పి ఏదో ఊరికే అంతే తప్ప. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు నాకు పెళ్ళి వద్దండి బాబు అని కన్ఫర్మ్ చేసావు. అండ్ ఏమండి ప్రొడ్యూసర్ గారు, అసలు ఫస్ట్ టైం ప్రొడక్షను, అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు మీ బ్యాక్గ్రౌండ్, మీ బిజినెస్లు ఏంటి? సార్ మేము ఇక్కడ శ్రీకాకుళం సార్ మాది. ఇక్కడ లోకల్లో బిజినెస్ ఉన్నాయి సార్. ఓకే. ఫ్యాక్టరీస్, ఒక ఫ్యాక్టరీ ఉంది, తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తాను. ఆ తర్వాత సినిమా అంటే కొంచెం ఇష్టం. ఓకే. కొంచెమా ఎక్కువ? ఎక్కువ ఇష్టం. సినిమాస్ ఎక్కువ చూస్తాను. పిచ్చి చాలా పిచ్చి. దాని తర్వాత మారుతి గారు పరిచయం అవడం, తర్వాత ఆయన నేను డిస్కస్ చేయడం, ఒక కథ మంచి కథ చేద్దాం సార్ అనేసి ఆయన చెప్తే ఆయన ఓకే చేశారు. తర్వాత సాయి గారు కథ చెప్పారు, నచ్చింది, చేద్దామని అలా ముందుకు వచ్చాను సార్. సరే, ఇంతకుముందు మీరు ఒక బిజినెస్లో ఉన్నారు, ఇందులోకి వచ్చారు కదా, ఊరికే డబ్బులు ఇచ్చేయడమైనా ఏమైనా నేర్చుకున్నారా సినిమాలోని? మారుతి గారు సార్, ఇంకా మారుతి గారి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు. కొన్ని డైరెక్టర్ గారు, హీరో గారు చాలా నేర్చుకున్నారండి, చెప్పలేకపోతున్నారు అంతే. అంతేనా? అంటే ఫస్ట్ టైం కదా సార్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఫైనల్ డైరెక్టర్ గారి వల్ల పేషెన్స్ నేర్చుకున్నారు. రాజధాని గారు, ఫైనల్ సినిమా చూపిస్తాం ఆ తర్వాత భలే ఉన్నాడే అంటే ఆ ఫ్లేవర్ కనిపించారు మాకు. అంటే చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా చేశారు ఈ మూవీ. మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, రిలీజ్ అయినట్టు కూడా చాలా మంది తెలియదు, బట్ కొన్ని ఆడలేదు మూవీస్. బట్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి రాజధాని సినిమాలు ఎంచుకునేటి, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే నెక్స్ట్ ఆల్రెడీ షూటింగ్ అవుతుందండి. ఒకటి సోషియో ఫ్యాంటసీ, కొంచెం విఎఫ్ఎస్తో కూడిన సోషియో ఫ్యాంటసీ, అది ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్, అది షూటింగ్ అవుతుంది. ఇంకొకటి ఐమ్ డూయింగ్ క్రైమ్ కామెడీ అండి, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, దట్ అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత లెట్ యు నో. బట్ ఎనీవే అలాగో లంచ్ టైం కూడా అయిపోయింది, సో విల్ ర్యాప్ ఇట్ అప్. మా భలే ఉన్నాడే సినిమా September 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దయచేసి పూజ చేసుకున్న తర్వాత థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. Thank you so much everybody for joining this press meet. Thank you.